కదా. మత్స్యకారుల బేస్ మీద అయితే చాలా తక్కువ సినిమాలే మనం చూసాం ఇప్పటి వరకు. సో మీది కూడా రియల్ స్టోరీ అయ్యే వరకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అందరికి. సో మూవీ చూసారా? చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చూసామండి. చూసి ప్రతి మూమెంట్ అదే ఒక సముద్రంలో కానీ పాకిస్తాన్ అంటే పోస్ట్ గార్డులు పట్టుకున్నప్పుడు కానీ మొత్తం గుండెలు పిండేసింది, ఏడిపోతుంది. ఎందుకంటే ఎప్పుడో 2018 జరిగింది, ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ గతం గుర్తు తెచ్చారు సింధుముండేటి. మరి మీరు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు, ఏడ్చేసారు లిటరల్లీ. నేను చూసాను ఒక వీడియోలో. అంటే మొత్తం 2018 లో మీరు చేసిన ఏదైతే స్ట్రగుల్ ఉందో అదంతా మీ మూవీలో కనిపించింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఓకే, లోకమ్మ గారు మీరు చెప్పండి. అంటే అది ఆయనకి ఎంత స్ట్రగుల్ పీరియడో మీకు కూడా అంతే స్ట్రగుల్ పీరియడ్ అని చెప్పాలంటే గర్భవతిగా ఉన్నారు, 7 నెలలు, ఇంకా నెలలు నిండబోతున్నాయి, ఒక బేబీని చూస్తున్నారంటే ఫస్ట్ హ్యాపీనెస్ మీతో పాటు వాళ్ళ ఫాదర్కి కూడా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడో మిస్ అవుతుందన్న బాధ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే విన్నప్పుడు ఇలా అంటే పాకిస్తాన్ అనగానే కూడా మనకు ఒక భయం ఉంటుంది కదా, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ టైంలో నా ఫీలింగ్ ఏంటంటే ఒకసారి షాక్ అనమాట. కడుపుతోటి ఉన్నాను, ఈ టైంలో ఎలా జరిగింది ఏంటి, డెలివరీ టైంకి వస్తానన్నారు కదా అనేసి ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. షాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరేలే ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, ఇంకా పోరాడమే, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తాం, రారేట్ అనుకుని పోరాడాం, గట్టిగా పోరాడాం. అలాగనే ఆయనకు తగ్గట్టు ఫలితం దొరికింది చాలా. సో అంటే పాకిస్తాన్ లోకి మీరు ఎంటర్ అయిపోయారు. అయితే ఆ రోజు రియల్ గా ఏం జరిగింది అసలు? మీ భావోద్వేగం ఎలా ఉండేది? అంటే పట్టేసుకున్నారు, మమ్మల్ని విడుదల చేస్తారా లేదా అన్న భయమే ఎక్కువ మనకు ఉంటుంది కదా. మీకు ఆ భయం సిచ్యువేషన్ మటుకు చాలా పడుకునేటప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎక్కువ నిద్ర పట్టేది కాదు. ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలియదు. ఇటు ప్రత్యక్షణానికి ఇండియానికి పాకిస్తాన్కి ఏదో విధంగా ఏదో మాల్ కానీ ఏదో విధంగా ఎప్పుడు వాళ్ళకి మనకి అవతల బాంబులు వేసాడని ఏదో డిస్కషన్ జరుగుతున్నా, ఏది జరిగితే మళ్ళీ ఇంకెక్కువ నెలల సంవత్సరాలకి గడిపేస్తుందని అదో భయం ఉండేది. ఇప్పుడు భయంతో బ్రతికేవాళ్ళం, చచ్చి బ్రతికినట్టు బ్రతికమ్మ జైలు. ఎన్ని రోజులు ఉన్నారండి ఆ జైల్లో? 14 నెలలు ఉన్నా. 14 నెలలు ఉన్నారు. ఓకే, బయట అంతా కూడా మీరు అన్నాళ్ళు ఉన్నారు అన్నట్టు అనుకోలేదు, కానీ 14 నెలలని చాలా ఎక్కువ పీరియడ్. అంటే అన్నాళ్ళు ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా అసలు? మరి మేము అనుకోలేదు, మరి తప్పదు మరి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? అంటే విడుదల చేస్తాం అనే వాళ్ళ, లేకపోతే మీరు ఇక్కడే ఉండాలి అనే వాళ్ళ? అసలు ఏంటి వాళ్ళు ఎందుకు విడుదల చేస్తారు? మన ఇండియా నుండి రావాలి కదా విడుదల అనేది. ఒకళ్ళు మన పేర్లు మొత్తం అక్కడ రావాలి. ఇప్పుడు సినిమాలో ఎలా ఉంది, మేము ఎలాగైతే పేర్లు వచ్చావో 22 మంది పేర్లు సేమ్ అలాగే మరి ఆ సినిమా కథ ఇది. ఆ పేర్లు వచ్చి ఒకళ్ళిద్దరు పేర్లు రాకపోవడం, ఆధార్ కార్డు లేదు ప్రాబ్లం లేకపోవడం, సరిగ్గా కరెక్ట్ లేకపోవడం, అదే సేమ్ అలాగే అదే స్టోరీ ఇది ఉన్నాం. అది ఏది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. మరి ఆధార్ కార్డులు కానీ లేకపోతే మళ్ళీ వాళ్ళు ఉండిపోవడం ఇది జరుగుతుంది.